హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 31 డే 31 రివ్యూ. సో, నిన్నట్లాగే ఈరోజు కూడా బిగ్ బాస్ ఏదో కంటెంట్‌ని పిండాలి అన్నట్టు ఎంత వాడకం చేస్తే అంత అని చెప్పినట్టు మణికంఠ నుంచి మొత్తం అంతా యాంగిల్స్‌లోనూ ఆయన్నే కవర్ చేస్తూ ఆయన్నే చూపిస్తున్నారండి. కొద్దిగా అదైతే కొద్దిగా అంటే మనకు గూడా లీవ్ అబౌట్ హౌస్‌మేట్స్‌లో వాళ్ళకి ఉన్న ఒపీనియన్స్ లేకపోతే ఎవరి భయాలు వాళ్ళవి, ఎవరి లాజిక్స్ వాళ్ళవి, ఎవరు ఏమనుకుంటున్నారా అన్నది పక్కన పెడితే, బయటన ఆడియన్స్‌లో గూడా బోత్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యేవాళ్ళున్నారు. నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చేస్తున్నారు. అంటే ఈ టాపిక్ నడుస్తున్నది కాబట్టి వారం నుంచి గూడా అంతా గూడా మణికంఠ అనే అయిపోతోందండి. సో, ఈరోజు ఆబ్వియస్‌గా అన్ని చోట్ల మణికంఠనే ఉన్నాడు. ఎక్కడ లేడు అన్నట్టుగా అయిపోయింది. సో, ఫస్ట్ అయితే గనక మార్నింగ్ సాంగ్ అయింది. దాని తర్వాతేమో మస్తీ టాస్క్ అనేది పెట్టారండి. ఈ వాట్ కలర్ డూ యూ వాంట్ అన్నట్టు. ఇందులో ఏమో ఫస్ట్ స్టార్టింగ్ తను ఆడాడు. తనేమో ఓడిపోయాడు. అప్పుడు ఇది చేసి తన చేత డాన్స్ చేయించారు. దాని తర్వాత యష్మి ఓడిపోయినప్పుడు యష్మికి ఉన్న టాస్క్‌లో ఏమో యష్మి చేత ప్రేరణ మణికంఠని పొగిడించాలని జెప్పిచ్చారు. అలాగే మణికంఠ తర్వాత ఏంటది డాన్స్ చేయాలని చెప్పడం, మళ్ళీ నైనిక వచ్చి డాన్స్ చేయడం, ఇవన్నీ ఎందుకు ప్రతి మొత్తం అంతా గూడా అక్కడే చూపించాడు అని చెప్పి అర్థం కావట్లే. అంటే ఇంక అసలు మస్తీ టాస్క్ బావుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఎక్కడైనా గూడా క్లిప్పింగ్స్ ఏమైనా వస్తే బయటన చూడాలి. ఫుల్ ఆన్ అక్కడ మణికంఠని చూపించారు. ఒక్క దాంట్లో పృథ్వీనయితే కొద్దిగా చూపించారు. అంటే ఈ గేమ్ ఆడి దానికి టాస్క్. ప్లస్ నబీల్‌ది గూడా స్పూన్ తోటి బకెట్‌లో నీళ్లు తీయమని చెప్పి మస్తీ టాస్క్ అయితే పెట్టారనమాట. ఓకే. ఫన్‌గా ఉంది. అయితే ఇంకా లైవ్‌లో గూడా కొన్ని క్లిప్స్ ఏంటంటే ఇప్పుడు మణికంఠ ఏమో ఏంటంటాడంటే చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. మంచిగా ఉన్నారు అన్నట్టుగా. అంటే ఇదంతా గూడా నెక్స్ట్ చీఫ్ కంటెండర్‌లో ఎవరి తప్పు ఎవరిది రైట్ అది డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందరైతే ఇది చూసినప్పుడు అనిపిస్తుంది. ఓహో! ఓకే. కనెక్ట్ అవుతున్నాడు. బాగా క్లోజ్ అవుతున్నాడు అని ఇదనమాట. ఇక్కడేమో ఫస్ట్ అయితే గనక పృథ్వీ, యష్మి అయితే నిన్న చూస్తే గనక ఆహ్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఏదో ఉంది గదా! ఆ టాస్క్ అయితే అయిపోయిందని చెప్పాడండి బిగ్ బాస్. దాంట్లో ఏమో శక్తి క్లాన్ విన్నర్స్. ఎందుకంటే వాళ్ళవి 2 పెట్టున్నాయి కాబట్టి డాష్ బోర్డ్‌లో. సో, దాన్ని బట్టి వాళ్ళు విన్నర్స్ కాబట్టి మీకు డైరెక్ట్‌గా ఎవరో ఒకళ్ళు మీ అందరిలోనూ ఒకళ్ళు చీఫ్ కంటెండర్ కింద అయ్యే అవకాశాలున్నాయంటే వీళ్ళని డిస్కస్ చేసుకోమన్నారు. ఇక్కడ నిఖిల్ అంటే అది పాజిటివా? నెగెటివా? అన్నది అని నేను చెప్పట్లేదండి. నా ఒపీనియన్ ఏంటంటే నిఖిల్ అక్కడ తను ఎందుకు మళ్ళీ నెక్స్ట్ చీఫ్ కంటెండర్ అవ్వాలని ఎందుకు అనుకోలేదో నాకైతే ఏమి అంటే తను డిస్కషన్స్‌లో ఎక్కడ పెట్టలేదు. ఓన్లీ మీరు ముగ్గురు చెప్పండి అని చెప్పేస్తే వాళ్ళు ముగ్గురు గూడా ఎవరు ఆదిత్య గారు, యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురే మాట్లాడుకోవడం జరిగింది. ఆదిత్య గారైతే క్లియర్‌గా ఉన్నారనమాట. నేను కంటెండర్ అవ్వాలనుకుంటున్నాను. నేను బానే చేస్తున్నాను. ముందర ఫాలోవర్ కింద ఉండాలి. అప్పుడే కంటెండర్‌షిప్ రాగలదు. మనం అర్థం చేసుకోవాలి ఎదుటి మనుషుల్ని అన్నట్టుగా చెప్పి క్లియర్‌గా అయితే తన పాయింట్స్ 1 ఆర్ 2 తను చెప్పేసారండి. ఇంక దాని తర్వాత పృథ్వీ అండ్ యష్మి వీళ్ళు చేసిందేంటంటే, స్టార్టింగే ఫస్ట్ ఏమో యష్మి ఏమో మొదలుపెట్టారు. నేను బాగా ఆడతాను. నేను మంచిగా ఉంటాను. నాకు ఆల్రెడీ అయినా గూడా బట్ ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ దొరకాలి. ఈసారి ఫన్ యాక్టివిటీలో దిగిపోయిందంట అంతకుముందు. అలా కాకుండా ఇప్పుడు ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా కొద్దిగా ఇంకా ఆర్గనైజ్డ్‌గా చేద్దామన్నది ట్రై చేస్తానన్నారు. మంచిగానే ఉంది అక్కడి వరకు. గానీ పృథ్వీ ఏమో అగ్రెసివ్‌గా ప్లస్ ఇలాగ జరిగాయి, ఈ సిట్యుయేషన్స్ జరిగాయని ఏదో చెప్పడం మొదలుపెట్టారు. అంటే అక్కడి నుంచి అది ఓకే. ఇంకా పృథ్వీకైతే కాలడం మొదలైంది. వెంటనే తను నెగెటివ్స్ ఇంక మొదలుపెట్టాడనమాట. సరే అయితే నువ్వు నా పాజిటివ్స్ చెప్తే నేను ఊరుకున్నాను, విన్నాను. గానీ నువ్వు నా నెగెటివ్స్ చెప్తే నేను నెగెటివ్స్ చెప్తానని జెప్పి, ఫస్ట్ అయితే తీసిందయితే నువ్వు మణికంఠని ఇలా బాయ్ కాదు అన్నావు అని చెప్పి అనేసాడనమాట. బట్ నాకు అర్థం కానిది తను పర్సెప్షన్ చెప్తున్నాడా? లేపోతే వీడియోలో చూసింది చెప్తున్నాడా? లేపోతే తను అన్నది నువ్వు ఖచ్చితంగా అన్నావా అన్నది చెప్తున్నాడా? అన్నది క్లియర్‌గా లేదు. ఎందుకంటే ఆబ్వియస్‌గా తనకి ఇప్పుడు అందరిలోనూ చూస్తే గనక నలుగురు అంటే ఉన్న నలుగురు కన్నడ కంటెస్టెంట్స్‌లో చూస్తే తిను వర్డ్స్ కొద్దిగా ఆర్గనైజ్ చేయలేడు, ఫ్రేజ్ చేయలేడనమాట.
పృథ్వీ. సో, దానివల్ల ఏంటంటే తను నేను చూసాను, నువ్వు చెప్పావు అన్నట్టుగా చెప్తే తినేమో నేను మా మమ్మీ మీద ఒట్టేసానంటే, మీ మమ్మీ మీద ఏంటి నేను ఒట్టేస్తాను ఇలాంటివి చెప్పొద్దు అంటాడు గానీ, అక్కడ తను బాయ్ కాదు అన్నట్టుగానే చెప్పింది అన్నట్టుగా క్లియర్‌గా అయితే చెప్తున్నాడు. బట్ అదైతే తనకు అదే బాధొచ్చిందనమాట. తర్వాత అందు గురించి యష్మి ఏడవడం మొదలుపెడుతుంది. చెప్తుందనమాట. అంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు నేను చేయలేదు అన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఆ బాధొస్తుంది. నువ్వు అదే చేసావు. అందులో ఫ్రెండ్స్ కింద ఉన్నప్పుడు అది వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ తినకు గూడా అదే తనేం చెప్తుందంటే, "నువ్వు కంటెండర్ కింద అవ్వడం నాకు చాలా హ్యాపీ. నీకు తెలుసో తెలీదో" అని చెప్పి అన్నప్పుడు తనకి గూడా బాధేసింది. అయ్యో! అనవసరంగా అన్నాను ఇలాంటి మాటలు అని చెప్పి. సో, తను గూడా పృథ్వీ గూడా అక్కడి నుంచి ఎళ్ళిపోయి మళ్ళీ కాసేపు ఉండాక వచ్చి ఇద్దరిని కన్సోల్ చేసుకొని ఇద్దరికిద్దరు అప్పుడు కలిసారనమాట. బట్ స్టిల్ ఈ పాయింట్ అయితే చెప్పుకున్నారు. నువ్వు నెగెటివ్‌గా మాట్లాడుకున్నావు ఇలాంటివి. అలాగే నువ్వు గేమ్స్ సరిగ్గా ఆడలేదని తనన్నాడు. తిను గూడా నువ్వు రోప్ టాస్క్స్ కానీ అంతకుముందు జరిగిన వాటిల్లో గూడా అంటే నిఖిల్‌తో జరిగిన దాంట్లో క్లాషెస్‌లో వీటిల్లో నువ్వు గెలవలేదు అన్నట్టుగా తను చెప్పడం జరిగిందనమాట. సో, అలా అయితే ఇప్పుడు గొడవల్లోని దొంగ కొట్టుకుని ఇద్దరి యొక్క బ్లేమ్స్‌ని మీదేసుకున్నట్టు చేయడం జరిగిందనమాట. బట్ ఎంతైనా కూడా పృథ్వీ అయితే పాయింట్స్ పెట్టాడు. తన పాయింట్స్ తనెందుకవ్వాలి అని చెప్పి. అయితే నిఖిల్ అయితే అది కంటెండర్‌షిప్ నుంచి పృథ్వీని చేశారు నెక్స్ట్ చీఫ్ కంటెండర్ కింద. ఇక్కడ నిఖిల్ మాత్రం తనెందుకు అవ్వకూడదా అన్నది నెక్స్ట్ చీఫ్ కింద తను చెప్పలేదనమాట. అట్‌లీస్ట్ నాకు వద్దనో, కావాలనో ఏమి చెప్పలా. మనకంటే ఎపిసోడ్‌లో ఏం చూపించలా. మరి లైవ్‌లో ఏమైనా జరిగిందో ఏంటో. ఇంక దాని తర్వాత నెక్స్ట్ ఇంక మిగిలిన అందరిలోనున్న 10 మెంబర్స్‌లో పృథ్వీ కాకుండా మిగిలిన 9 మెంబర్స్‌లో చీఫ్ కంటెండర్ ఎవరా అన్నది డిసైడ్ అయ్యే టాస్క్ అనమాట. పప్పీ టాస్క్ స్టార్ట్ అయింది. సో, ఇందులో అయితే గనక అక్కడ అందరి పేర్లతోటి పప్పీస్ ఉంటాయి. మనం పప్పీ కాకుండా ఎవరితో ఒకళ్ళు ఇంకో పప్పీ తీసుకొని ఎళ్లి హౌస్‌లో పెట్టాలి. ఎవరు ముందరెళ్తే ఆళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎళ్ళిపోతారనమాట. ఇది లాస్ట్ సీజన్ వాటిల్లోనూ మనం చూసిన గేమే. బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే యష్మి ఏమో మనం అంటే యష్మి ఎక్కువ పరిగెత్తలేదు. మరి అక్కడ తనేమన్నా ఐడియా వేసిందో ఏంటో మనకదేం చూపించలేదు గానీ, తనేమో అక్కడి వరకెళ్ళి ఆగిపోయింది. మణికంఠ దాన్ని చూసిన తర్వాత అసలు ఇంక ట్రై గూడా చేయలేదు తను. సో, అంతకుముందే ఏం చూపిస్తారంటే, ఈ టాస్క్ అని చెప్పిన వెంటనే అందరూ ఎళ్లి అడుగుతూ ఉంటారు. మనం చూసిన దాని ప్రకారం ఎపిసోడ్‌లో గానీ, నేను లైవ్‌లో నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ తిను అందరి దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటాడు మణికంఠ. మణికంఠతో అంటే పాజిటివ్, నెగెటివ్ డిస్కస్ చేసుకుంటే గనక ఫస్ట్ తను పాజిటివ్ చెప్తే గనక తనెళ్ళి అప్రోచ్ అయ్యాడండి. అందరి దగ్గరికెళ్ళాడు. సో, అందులో భాగంగానే ఫస్ట్ తిను సీత దగ్గరికెళ్ళాడు. ఎందుకంటే సీత క్లోజ్ అనుకున్నాడు. చీఫ్‌ని నేను చేశాను కదా! హ్యామర్ ఇచ్చాను కదా! సో, హెల్ప్ చేస్తుందేమో అన్నది తన ఎక్స్‌పెక్టేషన్ అని చెప్పాడు. సో, అందులో నాకైతే ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే నేను నన్ను ఫ్రెండ్‌గా అనుకుంటున్నాను. బట్ నువ్వు అనుకోవట్లేదా అంటే అది నీ పర్సెప్షన్. బట్ నాకు ఆ బొమ్మ పోయి, నాకు అక్కడ గేమ్ పోయింది. నేను కంటెండర్‌షిప్ కాలేను అన్నప్పుడు నాకు ఆ బాధుంటుంది. సో, అక్కడికెళ్ళి ఫస్ట్ అదే అంటాడనమాట. "నువ్వు నాకు నేమ్ ఇచ్చావు. అదే నీకు నేను" అంటే తనేం చెప్తుందంటే, "లేదు మేమిద్దరం ఆడుతున్నాము. నేను, విష్ణుప్రియ ఆడతాము" అని చెప్పి అంటే, "ఓకే వదిలేయి" అన్న ఇంకా చెప్తే తను ఇంకా గూడా అంటుంది. "నువ్వు ప్రియారిటీ కాదు. నైనిక ప్రియారిటీ నాకు. ఇంత చెప్తే ఎప్పుడు చూసినా నైనిక ప్రియారిటీ అన్న వాళ్ళకి అసలు ఎదుట ఉన్నవాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇది" అంటే ఇంక అప్పటికి నైనిక వచ్చి గూడా అడగలేదంటండి. అయినా గూడా తిను అలా చెప్పేసరికి తను ఫీలయ్యాడు. బట్ తనేం చెప్తోందంటే, "నేను ఆదిత్య దగ్గరికెళ్ళమన్నాను" అని చెప్తాం. బట్ తినికి ప్రియారిటీ అంటే ఫస్ట్ తినతో ఆడగలరు, తీసుకోగలరు, కన్సిడర్ చేయగలరు అని తిని ఒపీనియన్‌లో నెక్స్ట్ ఎళ్లి నబీల్ వీళ్ళని అడిగితే, నబీల్, నిఖిల్ అప్పటికే మాట్లాడుకున్నారు. అంటే నైనికాను ఎవరు నబీల్ ఆడదాం అనుకున్నారు. బట్ మళ్ళీ సడెన్‌గా ఎళ్లి వీళ్ళు ముగ్గురు విష్ణు, సీత అండ్ నైనిక అయితే కలిసారు. వాళ్ళు ముగ్గురు ఆడదామని. నుంచి నబీలేమో నిఖిల్‌తో కలిసి ఆడదామని ట్రై చేశాడనమాట. ఇంక పృథ్వీ లేడు. ఇక్కడికేమో ఐదుగురయ్యారు. ఆదిత్య గారు, ప్రేరణ, మణికంఠ ఎళ్లి అడిగాడు. బట్ ప్రేరణ అండ్ యష్మి అయితే ఎవరిని అడగలేదు. వాళ్ళెవరిని ఏమి మా బొమ్మ తీసుకురమ్మని చెప్పలేదు. మా బొమ్మ తీసుకురావద్దని ఏం చెప్పలేదనమాట. వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఆడినట్టుగా అయితే కనిపించింది ఈ గేమ్ టాస్క్‌లో. ఈవెన్ ఆదిత్య గారు గూడా ఏమీ మాట్లాడలేదు ఫస్ట్ రౌండ్‌లో. సెకండ్ రౌండ్‌లో మాత్రం నైనిక ఎళ్లి అడుగుతుందనమాట. మీరెళ్లి తీసుకొస్తారా ఇది అన్నప్పుడు కొద్దిగా ఏదన్నా మారారేమో. బట్ ఫస్ట్ రౌండ్‌లో అయితే వీళ్ళు నలుగురైతే ఆడతామని అంటే ఇండివిడ్యువల్‌గానే ఆడదామనుకున్నారు. ఆడారు లేపోతే.
సరే ఫస్ట్ అయితే యష్మి ఏమో మణికంఠ తీసుకొని పట్టుకుంటుంది. ఇంకా వెళ్ళకుండా ఉండిపోతుంది. అది నుంచి మణికంఠ ఉండిపోవాల్సొస్తుంది. యష్మి, మణికంఠ. వీళ్ళేమో పృథ్వీ ఏమో వీళ్ళల్లో పాయింట్స్ అయితే మణికంఠ చెప్తాడు. నేనెందుకు అవ్వాలి? నేను అందరితోటి కలుస్తాను, అందరితోటి ఆడతానంటే, లేదు విన్నింగ్ క్వాలిటీ అయితే ఉండాలి. నీకు ఆ క్వాలిటీ విన్నింగ్ క్వాలిటీ లేదంటాడు. ఇక్కడ తను అడుగుతాడు విన్నింగ్ అయితేనే ఇవ్వాలి అంటే, అలా కాదు అని మళ్ళీ అని నీకు తనతో పోలిస్తే అన్నట్టుగా మొత్తం క్లియర్‌గా అన్నీ చెప్పినా గూడా తను అంటే లైవ్ గూడా నేను చూసానండి అక్కడి వరకు. సో, ఇయన్నీ చెప్పినా గూడా తనేంటంటే యష్మికి ఇద్దామని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే పొద్దున్న వాళ్ళిద్దరికీ గొడవై కొద్దిగా క్లాష్ వచ్చింది కాబట్టి అది గూడా ఉంటుంది. ఫ్రెండ్ అనే కాదు. మార్నింగ్ ఇలా జరిగింది కాబట్టి ఈవినింగ్ ఈ రప్చర్‌ని క్లియర్ చేసుకుందాం అని చెప్పి అది గూడా ఉండే ఉంటుంది. తన సైడ్ నుంచి ఆలోచించినా గూడా. సో, పృథ్వీ అయితే యష్మిని ఉంచుతారు. నెక్స్ట్ రౌండ్‌లో ఏమో యష్మి ఎళ్లి ప్రేరణ పప్పీని పట్టుకుంటుంది. బట్ ప్రేరణ వచ్చి మణికంఠ వచ్చి సంచాలక్‌గా ఉంటారు. ఇక్కడ ప్రేరణ పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరిదో థాట్ ఆఫ్ క్లారిటీస్ ఇవన్నీ చెప్తూ ఉంటాడు. చెప్పి ఆయన ఏమంటాడంటే అంటే నేను లైవ్‌లో చూసిన దాని ప్రకారం తనేం చెప్తాడంటే, తనకి పాయింట్స్ పెట్టడం చాలా వచ్చు. అందునుంచే క్లియర్‌గా ఉంటాయి. అది ఎందుకు అంటే, నేను నా నామినేషన్ ఎగ్జాంపులే తీసుకుంటాను. నా నామినేషన్‌లో తను పెట్టిన పాయింట్ అయితే క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను నిఖిల్ దగ్గరికే ఎందుకెళ్ళి అడిగాను అన్నదంటే, ఇక్కడ యష్మి అయితే ఇంకా వితండవాదం చేసినట్టు అనిపిస్తుంది. ఒకటే ముక్క పట్టుకొని నువ్వు చెప్పు, నీది తప్పు కదా, నీది తప్పు కదా, నీది తప్పు కదా అని ప్రూవ్ అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకోలేని తెలీదు. బట్ లాస్ట్‌కి అయితే నాకు ప్రేరణ అవ్వాలని ఉంది. బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటుంది గానీ, అదేదో ముందరే వదిలేస్తే సరిపోతుంది. బట్ ఇంకా మాటలైతే వదిలేస్తుందనమాట. నువ్వు అయిపోవడం, నువ్వు పోవాలని నేను కోరుకున్నాను. నీది గేమ్ పోయింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది కరెక్ట్‌గా చేశారు. ఇది అది అని చెప్పి ఈవెన్ పృథ్వీ మాట్లాడినప్పుడు గూడా ఏదో పక్కకెళ్ళి మాట్లాడితే, సారీ నువ్వు కావాలని చేసావు, బయాస్డ్‌గా ఉన్నావు అని అంటే కరెక్ట్‌గా చేశాడు, మంచి డెసిషన్ తీసుకున్నాడని అంటే ఇంకా రెచ్చగొట్టినట్టు అనమాట. ప్రొవోక్ చేస్తూ ఉంటే తనకి ఇంకా బాధగా ఉంటుంది కాబట్టి అది చేయకుండా ఉంటే బాగుండేది యష్మి దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంక దాని తర్వాత విష్ణు ఏమో లాస్ట్‌కి వస్తారు నెక్స్ట్ రౌండ్‌లో. ప్రేరణ అది పట్టుకొని ఉంటే ఇక్కడేమో యష్మి సంచాలక్. సో సో, దీనికన్నా ముందర ఏమవుతుందంటే, ఫస్ట్ ఇంకా ఇక్కడ ఇలా జరిగేసరికి వెళ్ళి పెడదామని ఏదో ఉంటాడు. తినేదో ఆలోచిస్తూ ఉంటాడు గదా! మూడ్ స్వింగ్‌లోనే ఉంటాడు. ఎందుకంటే అప్పటికే అంత గొడవైంది. తనది తీసేసారన్న బాధుంది. ఇంతలో మూడ్ స్వింగ్‌లో ఉంటేనేమో సీత వాళ్ళు అంటారు, "నువ్వది పెట్టడానికి లేదు. నువ్వు సంచాలకువు కాదు కదా!" అంటే తనింకా నేను ఇందాక పెట్టాలి, నేను పెట్టలేదు ఇది అని చెప్తున్నాడు గానీ, యాక్చువల్‌గా తను సంచాలక్ కాదు కాబట్టి యష్మి వచ్చి పెట్టాలనమాట. బట్ ఓకేలే అయితే నేను పెడతాను. తను పెట్టుకుంటే మారుస్తే మారుస్తుంది అదని చెప్పి అని ఒకేసారి వీళ్ళు అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు సీత అండ్ నైనిక ఇద్దరు మాట్లాడుతుండేసరికి తనేమో హౌస్ మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని. అంటే తనకు ఆ ఫీలింగ్ వచ్చింది అంటున్నాడు. అందరూ తను కార్నర్ చేశారని. ఇది ఆల్రెడీ నిన్న అన్‌సీన్ ఆర్ వాటెవర్ నెక్స్ట్ లైవ్ తర్వాత ఎపిసోడ్ తర్వాత నిన్న ఏం జరిగిందంటే కొద్దిగా నిఖిల్ అండ్ సీత అదే మాట్లాడుకుంటారు. మణికంఠ పోర్ట్రే చేస్తున్నాడు, కార్నర్ చేస్తున్నట్టు అని చెప్పి. వీళ్ళందరికీ అది అర్థమైనట్టుంది తన గేమ్ ప్లాన్ కొద్దిగా. సో, అందు గురించి ఎళ్లి అదే ఇప్పుడు సీత తీస్తుందనమాట. సీత నువ్వెందుకు ఇలా పోర్ట్రే చేస్తున్నావు అంటే, ఈయనేం చెప్తాడంటే, నేను పోర్ట్రే కాదు, నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, నువ్వు నాకు చీఫ్‌గా ఇస్తావనుకుని ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు కదా! అదే ఐ మీన్ నేను నీకు హ్యామర్ తీసుకొచ్చి ఇచ్చాను కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పేం లేదు కదా! అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక్కడైతే విష్ణు అయితే కరెక్ట్‌గా చెప్తాడు. నువ్వు తన్ని చేశావని చెప్పి తను వచ్చి నిన్ను చీఫ్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయడం నీ తప్పు. అసలు అలా చేయకూడదని కరెక్ట్ అండి. ఎవరైనా మనం చేశామని చెప్పి వెంటనే అనుకోవడం అన్నది తప్పు. సో, అది అనుకుని నీ దగ్గరకొస్తే నువ్వు కాదన్నావు. బట్ అది కాదంటే ఓకే. మళ్ళీ తనేం చేసింది నైనికాని తీసుకొచ్చి పెట్టుకొని, నైనికానే నాకు ప్రియారిటీ నీవు కాదు అని చెప్పడం అన్నది ఇంకా తిను బర్స్ట్ అయితే అయ్యాడు. ఇంకా ఆబ్వియస్‌గా గొడవ జరిగింది. నువ్వేమో పోర్ట్రే చేస్తున్నావు అని అంటుంది. తనేమో నేను పోర్ట్రే కాదు, నేను ఫీలే అవుతున్నాను. నేను ఇలా నన్ను కార్నరే చేశారు. ఎందుకంటే ఆబ్వియస్‌గా ముందర రౌండ్‌లో తను పోయాడు. నెక్స్ట్ రౌండ్‌లో ఏమో వచ్చేసి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఎందుకు పెడుతున్నావు అని చెప్పడానికి వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అని తిను చెప్పడానికి చేశాడు. బట్ తిను గేమ్ ప్లాన్ అయితే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుందే. తను ఎలాగైనా కూడా సింపతి యాంగిల్ తీసుకొద్దామనే ట్రై చేస్తున్నాడు. దాంతోటే ఎళ్తున్నాడనమాట.
సో, ఆబ్వియస్‌గా అంటే హౌస్‌మేట్స్ చెప్పినా గూడా అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వీళ్ళు గూడా అందరూ ఒకేసారి మాట్లాడకుండా వన్ ఆన్ వన్ మాట్లాడితే బావుండేదనిపించింది. ఒకేసారి అందరూ కొద్దిగా ఎక్కువ మాట్లాడేసరికి అక్కడ సిట్యుయేషన్ చూస్తే అలా అనిపించేటట్టు ఉంటుందనమాట. నైనిక గూడా మధ్యలో వచ్చేసి మాట్లాడతారనమాట. ఎందుకు ఇలాగ అంటున్నాడు, ఇలా పెడుతున్నాడు, సంచాలకుగా తనెందుకు పెట్టాలి, తను సంచాలకుడే కాదు, ఇవన్నీ అవసరం లేదండి. అక్కడంతా హీటెడ్ ఆఫ్ ద మూమెంట్‌లో ఇంకా యాడ్ చేసినట్టుంటాయి. సో, కామ్ చేయడానికి ఉండకుండా, సో, అది చేయకుండా ఉంటే బావుండేది. నెక్స్ట్ 'విష్ణు ప్రేరణలో' యష్మి ఏమో విష్ణుని తీసేస్తారు. ఈ విష్ణు అయితే చెప్తుంది, "నేను సిక్స్త్ వీక్ అవ్వాలనుకున్నాను. అంతకుముందు నేను అవ్వాలనుకోలేదు. ఎందుకంటే నాకు సిక్స్త్ లక్కీ నంబరు. సో, అందు గురించి అవుదాము. ప్లస్ నేను ఎంతెంత ప్లే చేశాను ఇదంటే ఈవెన్ ప్రేరణ అయితే నాకు కూడా అవ్వాలనుంది." తను పాయింట్స్ చెప్పింది. సో, ఇక్కడ ఆబ్వియస్‌గా ప్రేరణ నుంచి విష్ణుని తీసేసింది యష్మి. గానీ విష్ణు ఏమి అడగలేదు. ఎందుకు తీస్తున్నావు? నీ ఒపీనియన్ ఏంటా అన్నది క్లియర్‌గా ఏం చెప్పలేదు. తను అడగలేదు. తిను అంతగా ఏం చెప్పలేదన్నమాట. నెక్స్ట్ రౌండ్‌లో ఇంకా నైనిక, సీత పప్పీ పట్టుకొని ఉండిపోతారండి. అప్పుడు విష్ణుప్రియ సంచాలక్‌గా ఇక్కడ సీతని తీసేసి క్లియర్‌గా చెప్తుందనమాట. నీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు. లేకపోతే డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదు వెన్ కంపేర్డ్ టు నైనిక. నైనిక అంటే అప్పుడు సీత గూడా డిఫెండింగ్ చెప్తుందనమాట. ఫస్ట్ వీక్‌లో నైనిక ఉంది కాబట్టి తనకి అక్కడ ప్రెషర్ అవన్నీ వేరేగా ఉంటాయి. ప్లస్ తెలీదు గేమ్ ఇదంతా. అందరూ గూడా మనం గూడా ఇచ్చేసాము. ఓకే. నువ్వు తీసుకో, నువ్వు ఇది తీసుకో అని ఫ్రెండ్‌షిప్ కొద్దో లేకపోతే ఆట కొద్దో ఇలా చేసేసాము. బట్ ఇప్పుడేంటంటే ఈ రౌండ్స్ ఇప్పుడు ఈ ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి ప్రెషర్ అయిపోయింది. ప్లస్ సర్వైవల్ టాస్క్స్ వచ్చాయి. ఆ టాస్క్స్ వైల్డ్ కార్డ్స్ రాకూడదు. ఇంత ప్రెషర్‌లో గూడా నేను ఆడకుండా మీకు మీరందరూ సర్వైవ్ అవ్వాలి. ఐ మీన్ మీరందరూ ముందరకెళ్ళాలని ట్రై చేసినట్టు చెప్పుకుంది సీత. సో, తన డిఫెండింగ్ పాయింట్ గూడా ఓకే. విష్ణు చెప్పిన దాని ప్రకారం. బట్ డెసిషన్ మేకింగ్ అయితే మనము చూసాము. మొన్న సీత కొద్దిగా ఫంబుల్ అయ్యారు. క్లియర్‌గా అయితే చెప్పలేకపోయారనమాట. అంటే ఒకటి చెప్పి బాధపడి ఇవన్నీ జరిగాయనమాట. నెక్స్ట్ రౌండ్‌లో ఇంకా 5 మెంబర్స్ ఉన్నారండి. 5లో నిఖిల్, నబీల్ వాళ్ళిద్దరు తెచ్చుకున్నారు. ప్రేరణ అండ్ మన ఎవరు ఆదిత్య గారు వాళ్ళిద్దరు తీసుకున్నారు. ఫస్ట్ అయితే ఆదిత్య గారి గురించి ఒకటి చెప్పాలండి. ఐ థింక్ 48 ఇయర్స్ ఆయనకి. 48 ఇయర్స్ ఆయన అసలు ఎంత బాగా ఆడారంటే ఆ గేమ్, ఈ పర్టిక్యులర్ గేమ్ ఫుల్ ఆన్ ఫోర్స్ తోటెళ్లి తీసుకురావడం దాదాపుగా ఒక 2 రౌండ్స్‌లో అనుకుంటాను నిఖిల్, నబీల్ కన్నా గూడా ముందరగానే ఎళ్లి హౌస్‌లోకెళ్ళిపోయారు. ఆయన బాగా ఆడారనిపించింది. అంటే అది ఇక్కడ ఆదిత్య బాగా ఆడడం ఒకటే కాకుండా ఒకటి అబ్జర్వేషన్ చేయాల్సిందేంటంటే, నాగమణికంటని ఎళ్లి తీసుకోమంటే, సో, నాగమణికంటకి గూడా అదే డౌట్ ఉంటుంది గదా! అంటే ఆదిత్య గారు కాబట్టి ఆడలేరేమో, పరిగెత్తలేరేమో, మిగతా వాళ్ళైతే తేగలరేమోనని. అలా చేయకుండా ఎళ్లి ఆదిత్య గూడా ఎళ్లి అడిగితే బావుండేది. బట్ ఆదిత్య గారేమో ఆల్రెడీ నువ్వు లేట్ అయిపోయావు అని చెప్పన్నారు. అంటే అప్పటికి ఎవరితోటన్నా టై అప్ అయ్యాడో లేదో మనకైతే అది క్లియర్‌గా చూపించలేదనమాట. ఆయనేమన్నాడంట, నువ్వు ఆల్రెడీ లేట్ అయ్యావు అని చెప్పాడంట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంక నైనిక అందు గురించి తన పప్పి ఉండిపోయింది. తను లాస్ట్‌లోనే ఉండిపోయారు. సో, ఆబ్వియస్‌గా తననైతే సీత తీసేశారు. ఇంక దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి అందరిని బయటికి రమ్మన్నట్టున్నారు. ఈ లోపల ఎవరు మణికంఠ ఇంకా రూమ్‌లోనే ఉండిపోయాడు. గొడవ ఆడేసి ఇక్కడ ఇదంతా గూడా కొద్దిగా బాధపడుతున్నాడు కాబట్టి బయటకొచ్చాడు. వచ్చిన తర్వాత సీత అండ్ యష్మి అయితే కన్సోల్ చేశారండి మళ్ళీ. తను చెప్పాడనమాట. ఇలాగా ఒకేసారి తీసేస్తే కొద్దిగా బాధేస్తుంది గదా! నేను ఎంత ట్రై చేస్తున్నా గూడా నాకు తిరిగి రాకపోతే అది వెంటనే మీరు ఇవ్వకుండా ఇది చేస్తున్నారు గాబట్టి నాకది బాధేస్తుందని చెప్పుకున్నాడు తన వెర్షను. వీళ్ళ వెర్షన్ గూడా నువ్వు అలా పోర్ట్రే చేయకుండా ఇలా ఉంటే బానే మాట్లాడతావు అన్నట్టుగా వెళ్లి కన్సోల్ చేయడం అయితే జరిగింది. అంటే మళ్ళీ వాళ్ళకి గూడా అనిపించుండొచ్చు తిను కావాలని పోర్ట్రే చేస్తున్నాడు. మనం నెగెటివ్ అవ్వకూడదు అన్నట్టుగా. సో, అక్కడికైతే ఆపారండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా తక్కువ ఉంది సెన్స్ అయితే. బట్ అంటే కంటెంట్ గాని, ఎందుకంటే గేమ్ గాని ఇదంతా జరిగింది. ఎందుకంటే ఆ రోజు లైవ్‌లో ఏమో వర్షం పడిందంట. సో, వీళ్ళందరూ గూడా ఇంట్లోనే ఉండిపోవడం ఇదే జరిగిపోయింది మొత్తం అంతా గూడా. సో, అదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో వస్తాం. బాయ్.